మనోజ్‌ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. అతన్ని చూడటానికి ఇంటికి ఎవరో ఒకరు వస్తుండడంతో వాళ్ళ కోసం వంట చేయడంలో మునిగిపోయింది అశ్విని. మనోజ్ అన్నయ్య శంకర్ ఆఫీస్‌కు వెళ్ళిపోయాడు. బామ్మ కర్పూర కళాదేవి ఏవో పారాయణాలు చదువుకుంటుంది. మొన్నటి వరకు ఇంట్లో సందడిగా తిరుగాడిన మనోజ్ మిత్రులు గాని, బంధువులు గాని ఎవ్వరూ లేరు ఇప్పుడు. మధ్య మధ్యలో సెల్ ఫోన్‌లో ల్యాండ్‌లైన్ మోగుతుంటే అశ్విని వాటికి బదులిస్తుంది. వచ్చే ఫోన్‌లు వేరు వేరు చోట్ల నుంచి అయినా సరే ఆమె సమాధానం మాత్రం ఒక్కటే. అవునండి. ఆగిపోయింది. మా మరిదికి ఒంట్లో బాగాలేదు. ఆ! ఫుడ్ పాయిజనింగ్ అన్నారు. పెళ్ళిదేముంది? ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. ఆరోగ్యం ముఖ్యం కదండీ! అని చెప్పిందే చెప్పి నోటికి అలవాటైపోయి అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా వాళ్ళడిగినా, అడగకపోయినా చెప్పేస్తుంది అశ్విని. విన్నదే వింటూ విన్నప్పుడల్లా ఓ నిట్టూర్పు విడుస్తూ ఇంకో అరిగిపోయిన రికార్డులా తయారైంది మనోజ్ పరిస్థితి. ఇంట్లో ఒక్కడే ఉండి ఏమీ తోచక కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. సెలవు క్యాన్సిల్ చేసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోతానన్నాడతను. కానీ వాళ్ళ బామ్మ అస్సలు ఊరుకోలేదు. 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందే అని పట్టుపట్టింది. శంకర్ ఆఫీస్‌కి, షణ్ముఖ్ స్కూల్‌కి వెళ్ళడంతో మరీ బోర్ అనిపించి నిదానంగా మేడ మీద గదికి వెళ్ళాడు మనోజ్. ఆ గదిలోకి అడుగుపెట్టగానే ఇదే గదిలో పూజితని ముద్దు పెట్టుకున్న సంఘటన కళ్ళ ముందు మెదిలింది మనోజ్‌కి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ పూజిత పడుకున్న మంచం మీద పడుకొని కాసేపు అటూ ఇటూ దొర్లాడాడు. ఆ విషయాన్ని తలుచుకునే కొద్దీ పూజితని చూడాలన్న ఆత్రం ఇంకా ఎక్కువ అవుతుంది మనోజ్‌కి. ఛ! ఈ సుధీర్‌గాడన్నా ఇక్కడ ఉంటాడనుకుంటే క్రాంతి వాళ్ళు వచ్చేశారని వాళ్ళింటికి వెళ్ళిపోయింది. పూజిత ఒక్కతే ఉంటుందని చెప్పి సుధీర్ వెళ్ళిపోయాడు. పోనీ సుధీర్‌తో పూజితని తీసుకొని ఇక్కడకు రమ్మందామంటే నిన్న హాస్పిటల్‌లో అనవసరంగా ఐ లవ్ యూ చెప్పేశాను. తను నన్ను చూడటానికి పాజిటివ్ ఫీలింగ్స్‌తోనే వచ్చినా నేనే దాన్ని నెగెటివ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను చూడటానికి గానీ, మా ఇంటికి గానీ అస్సలు రాదు అనుకుంటూ చిరాకుగా నిట్టూర్చాడు మనోజ్. సరిగ్గా అప్పుడే హాయ్ మనోజ్ అంటూ ఆ గదిలోకి వచ్చింది ఆత్రిజ. వెనక్కి తిరిగి ఆమెని చూసి కర్మరా బాబు అని మనసులో అనుకొని పైకి మాత్రం హాయ్ అని నిరాశాన్ని నటిస్తూ అన్నాడు మనోజ్. అతనికి దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి పరిశీలనంగా చూస్తూ ఇప్పుడు బాగానే ఉంది కదా అందామె. మౌనంగా తల ఊపాడు మనోజ్. ఫుడ్ పాయిజనింగ్ అంట కదా! ఏ గడ్డి తిన్నావ్? అనవసరంగా కక్కుర్తి పడ్డావు. లేకపోతే ఈ పాటికి మన పెళ్ళై శోభనం కూడా అయిపోయి ఉండేది అని మనోజ్ పక్కన కూర్చుంటూ గడుసుగా అందామె. ఆత్రిజ మాటలకి ఉలిక్కిపడ్డాడు మనోజ్. పూజిత మీద ఇష్టం పెరుగుతున్నప్పటి నుంచి అతనికి ఆత్రిజ మీద ఆ ఇష్టము పెరుగుతుంది. ఇప్పుడు ఆత్రిజ చనువు చూసి అంతర్మథనంలో పడ్డాడు మనోజ్. ఆమె నచ్చకపోతే నచ్చలేదన్న విషయం పెళ్లి చూపులప్పుడే చెప్పాలి. పెళ్లి వరకు వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చలేదు, ఇంకో అమ్మాయి నచ్చింది అంటే అది ముమ్మాటికి తన తప్పే అనుకున్నాడు. అందుకే ఆమె ఏమంటున్నా ఎదురు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడవేంటి మనోజ్? నువ్వు చాలా సరదాగా ఉంటావనే నేను నిన్ను ఇష్టపడ్డాను తెలుసా? అంది ఆత్రిజ. మొహమాటానికి మొహం మీదకి వచ్చీ రాని నవ్వుని తెచ్చుకుంటూ నా మీద నీకలాంటి ఒపీనియన్ ఉందా? అన్నాడు మనోజ్. అవున్రా, కిందికి వెళ్దాం. నీకోసం ఏం తెచ్చానో చూపిస్తాను అని చిరునవ్వుతో మనోజ్ చేయి పట్టుకొని లాగింది ఆత్రిజ. అవుననలేక కాదనలేక ఆమె వెంట మెట్లు దిగాడు మనోజ్. కింద హాల్లోని సోఫాలో ఏవో గిఫ్ట్ ప్యాక్‌లో చేసిన బాక్సులు, స్వీట్సు ఉన్నాయి. వాటి వంక వింతగా చూస్తూ ఎందుకివన్నీ? అని అడిగాడు మనోజ్. ఆడపెళ్లి వాళ్ళమయ్యా! మీకు ఎంత పెడుతూ ఉంటే మాకంత గౌరవం కదా! అని నవ్వుతూ అంది ఆత్రిజ. పెట్టమని ఎవరడిగారు? అని కొంచెం సీరియస్‌గా అడిగాడు.
అడిగిన తర్వాత పెడితే మా గౌరవం ఏముంటుంది? మీరు అడగకుండానే ఇస్తేనే కదా మాకు గొప్ప అని గర్వంగా కళ్ళెగరేసింది ఆత్రిజ. ఆమె మాటలకి చిన్నబోయింది మనోజ్ ముఖం. అతని భావాన్ని పట్టించుకోకుండా తాను తెచ్చిన ప్యాకింగ్లు విప్పదీయసాగింది ఆత్రిజ. ఒక చిన్న ప్యాక్‌ని తీసి అందులో నుంచి ప్లాటినం బ్రాస్లెట్‌ని బయటకు తీసిందామె. దాన్ని మనోజ్‌కి చూపించి, "నీ చేతికి ప్లాటినం అయితేనే చాలా రాయల్‌గా ఉంటుంది మనోజ్. ఆ గోల్డ్ బ్రాస్లెట్ తీసేయ్, ఇది పెడతాను" అందామె. అతడి చేతికున్నది వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి చేయించిన బంగారపు బ్రాస్లెట్. దాన్ని తీసెయ్యడం ససేమిరా ఇష్టం లేదు మనోజ్‌కి. అలాగని ఆమెతో ఆ విషయాన్ని ఖరాఖండిగా చెప్పలేకపోతున్నాడు. అప్పటికి తప్పించుకోవడం కోసం "నీ దగ్గరే ఉంచు. తర్వాత తీసుకుంటాను" అన్నాడు మనోజ్. "ఓకే. నీ ఇష్టం. నీకోసం ఇంకొకటి తెచ్చాను" అంటూ హుషారుగా మరో ప్యాకింగ్ ఊడదీసిందామె. అది ఏంటన్నది పట్టించుకోకుండా ఆత్రిజకి తన మానసిక స్థితిని ఎలా వివరించాలా అని ఆలోచనల్లో పడ్డాడు మనోజ్. గిఫ్ట్ కవర్ తీసి అందులోని షూ మనోజ్ చేతిలో పెట్టింది ఆత్రిజ. ఆ గ్రే కలర్ షూని చూసి మనోజ్‌లోని అసహనం పీక్‌కి చేరింది. అతన్ని పెళ్ళికొడుకుని చేసిన ముందు రోజు బట్టలు సెలెక్ట్ చేసిన భావంతోనే ఇప్పుడు ఈ బ్రాస్లెట్, షూ తీసుకొచ్చిందని అర్థమైంది మనోజ్‌కి. ఇక ఒక్క క్షణం కూడా ఆమెకెదురుగా ఉండాలనిపించలేదు. "ఆత్రిజ, ఇందాకే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను" అని చెప్పి ఆమె బదులు కోసం కూడా చూడకుండా బైక్ తాళాలు తీసుకొని వడివడిగా బయటకు వచ్చేశాడు మనోజ్. అతనికి చాలా చిరాకుగా ఉంది. ప్రతి పనిలోనూ ఆత్రిజ ఉద్దేశం తన కలర్‌ని ఎత్తి చూపడమేనా అనుకున్నాడతను. ఆత్రిజతో పెళ్లి తనకి ఇష్టం లేదని ఎలాగైనా డైరెక్టుగా ఆత్రిజతోనే చెప్పేయాలని నిర్ణయించుకుంటూ బయటకు వచ్చాడు మనోజ్. కానీ ఎలా చెప్పాలా అన్న మార్గమే కనిపించలేదు. ఆ మాట చెప్పిన తర్వాత బామ్మ, ఆత్రిజ వాళ్ళ నాన్న, సుందర్ రామరాజు అంకుల్ రియాక్షన్‌లు ఎలా ఉంటాయో ఊహించుకోగానే ఒక్క క్షణం అతని మెదడు స్తబ్దుగా అయింది. అసలు వీటన్నిటికంటే ముందు పూజిత తనని ఇష్టపడాలంటే ఏం చెయ్యాలి? అన్నది పెద్ద సమస్యలా కనిపించింది అతనికి. ఆలోచనలు రేకిస్తున్న చిరాకుతో బైక్‌ని ఏ రూట్‌లో పోనివ్వాలో ఆలోచించుకోకుండా పిచ్చిపట్టిన వాడిలా కనిపించిన మలుపులో కల్లా బైక్‌ని పోనిస్తూ అడ్డదిడ్డ దారుల్లోకి వెళ్ళిపోతున్నాడు మనోజ్. అలా వెళ్తూ ఎటో చూస్తున్న మనోజ్ కళ్ళు ఉన్నట్టుండి రెప్ప వేయడం మరిచాయి. అతని కాళ్ళు అప్రయత్నంగా బైక్ మీద పడింది. మెయిన్ రోడ్ అవతల సుధీర్, పూజిత నిఫ్టీ ఇన్‌స్టిట్యూట్ నుండి బయటకు వస్తున్నారు. పూజితని చూసి అక్కడే ఆగిపోయాడు మనోజ్. ఆమె సుధీర్ వెంట వెళ్ళిపోతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు.